186వ అధ్యాయం. పరశురాముడు అంబతో ఇలా అన్నాడు: ఓ సుందరి, నేను నా శక్తి కొద్దీ యుద్ధం చేశాను, గొప్ప పౌరుషం చూపించాను. ఈ విషయాన్ని అందరూ ప్రత్యక్షంగా చూశారు. నేను ఉత్తమమైన అస్త్రాలను అధికంగా ప్రయోగించాను, కానీ శ్రేష్ఠుడైన భీష్ముడిని ఎదిరించలేకపోయాను, ఓడించలేకపోయాను. అమ్మాయి, నా శక్తి, నా బలం ఇంత మాత్రమే. కనుక నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళు. లేకపోతే నేను నీకోసం ఇంకా ఏం చేయాలో చెప్పు. నీవు భీష్ముడినే శరణు వేడు. ఇక నీకు వేరే గతి లేదు. మహాస్త్రాలు ప్రయోగించి భీష్ముడు నన్ను ఓడించాడు అని పరశురాముడు చెప్పి మౌనం వహించాడు. అప్పుడు అంబ పరశురాముడితో ఇలా అంది: భగవాన్, మీరు చెప్పినట్లుగానే ఇదంతా జరిగింది. భీష్ముడిని యుద్ధంలో దేవతలు కూడా జయించలేరు. మీ శక్తిని అనుసరించి ఉత్సాహం ఉన్నంత వరకు మీరు నా పని చేసి పెట్టారు. యుద్ధంలో అద్భుతమైన శౌర్యాన్ని ప్రదర్శించారు, ఎన్నో అస్త్రాలను ప్రయోగించారు. అయినా చివరికి భీష్ముడిని గెలవలేకపోయారు. మీకు శక్తి చాలలేదు. మళ్ళీ నేను భీష్ముడి వద్దకు వెళ్ళను. ఓ తపోధన, నేను స్వయంగా యుద్ధంలో భీష్ముడిని పడగొట్టే శక్తిని నేనే సంపాదిస్తాను అని చెప్పి ఆయనకు నమస్కరించింది. రోషంతో నన్ను చూసింది, నన్ను వధించాలని ఆలోచించింది కూడా. తపస్సు చేయాలని గట్టి సంకల్పంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత పరశురాముడు మునులతో కలిసి నాకు వీడ్కోలు చెప్పాడు. ఆయన ఎలా వచ్చాడో అలాగే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. నేను కూడా రథం ఎక్కి విప్రులందరూ కీర్తిస్తూ ఉండగా నగరంలోకి ప్రవేశించాను. జరిగినదంతా తల్లి అయినటువంటి సత్యవతికి చెప్పాను. ఆమె కూడా నన్ను మెచ్చుకుంది. తర్వాత నేను అంబ కథను తెలుసుకోవాలని ప్రయత్నించాను. కొంతమంది బుద్ధివంతులను నియోగించాను. వారు నాకు ఎప్పుడూ ఇష్టలుగా ఉంటారు, హితులుగా ఉంటారు. వారి ప్రతిరోజు అంబ ఎక్కడికి వెళ్ళిందో, ఎవరితో ఏం మాట్లాడుతుందో, ఏం చేస్తుందో నాకు చెప్పారు. ఆమె తపస్సు చేయటానికి వనానికి వెళ్ళిన రోజే నేను దీనుడైపోయాను, చైతన్యం లేనివాడిగా అయిపోయాను. నహి మాం క్షత్రియః కచ్చిత్, నహి మాం క్షత్రియః కచ్చిత్ వీర్యేణ వ్యజయద్యుధి, వీర్యేణ వ్యజయద్యుధి ఋతే బ్రహ్మ విదస్తాత తపసా సంసితవ్రతాత్, తపసా సంసితవ్రతాత్. నాయనా దుర్యోధన, తపస్సుతోనూ నియమాలను పాటించే బ్రహ్మవేత్త అయినటువంటి పరశురాముడు తప్ప నన్ను ఇతర ఏ రాజు కూడా తన పరాక్రమంతో యుద్ధంలో జయించలేడు. అంబా విషయం గురించి నేను వ్యాస మహర్షికి, నారద మహర్షికి చెప్పాను. వారిద్దరూ నాతో, ఓ భీష్మ, ఆమె విషయంలో నువ్వు బాధపడకు. విధి నిర్ణయాన్ని పురుష ప్రయత్నంతో మార్చటానికి ఎవరికీ సాధ్యం కాదు అన్నారు. ఆ సమయంలో అంబ ఆశ్రమాలకు చేరి యమునా తీరంలో ఉండి అతి తీవ్రమైన తపస్సు చేసింది. ఆహారం తినటం మాని కృశించిపోయింది. ఆమె జుట్టు జడలు కట్టింది. శరీరం మాలిన్యంతో నిండిపోయింది. ఆ తపస్విని 6 నెలల పాటు వాయుభక్షణ చేసింది. కట్టలా మారిపోయింది. తర్వాత 1 ఏడాది పాటు యమునా నదీ జల మధ్యంలో నిరాహారంగా కాలం గడిపింది. తీవ్రమైన కోపంతో 1 సంవత్సరం పాటు కాలి బ్రొటన వ్రేలి మీద నిలబడి రాలిన ఆకులని ఆహారంగా తీసుకుంటూ కాలం గడిపింది. ఇలా 12 ఏండ్లు భూమి ఆకాశాల మధ్య భాగాన్ని అంతా తప్పింపజేసింది. బంధువులందరూ ఎంత నచ్చజెప్పినా ఆమె ప్రయత్నాన్ని మానించలేకపోయారు. తర్వాత ఆమె వత్స దేశానికి వెళ్ళింది. ఆ దేశాన్ని సిద్ధులు, చారణులు సేవిస్తూ ఉంటారు. అక్కడ మహాత్ములు, పుణ్యాత్ములైనటువంటి తపస్సుల ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ రాత్రి పగలు స్వేచ్ఛగా సంచరించి నందాశ్రమం, ఉలుకాశ్రమం, చవనాశ్రమం, బ్రహ్మస్థానం,
దేవతల యజ్ఞం చేసినంటే ప్రయాగ, దేవారణ్యాలు, భోగవతి, కాశికాశ్రమం, మాండవుని ఆశ్రమం, దిలీపుని ఆశ్రమం, రామహ్రదం, పైలగర్గ ఆశ్రమం మొదలైనటువంటి అన్ని తీర్థాల్లో, ఆశ్రమాల్లో అంబ కఠినమైన నియమాలను పాటిస్తూ స్నానం చేసింది. ఒకనాడు నా తల్లి అయినటువంటి గంగ ఆమెతో, ఓ కళ్యాణి, శరీరాన్ని ఎందుకు ఇలా కృషింపజేసుకుంటున్నావు, నిజం చెప్పు అని అడిగింది. అప్పుడు అంబ నా తల్లికి నమస్కారం చేసి ఇలా అంది, తల్లి, యుద్ధంలో పరశురాముడే భీష్ముడి చేతిలో ఓడిపోయాడు. ఇక ఏ రాజు కూడా భీష్ముడితో యుద్ధానికి ఉత్సాహాన్ని చూపించడం లేదు. కనుక నేనే భీష్ముడిని నాశనం చేయాలని దారుణమైన తపస్సు చేస్తున్నాను. భీష్ముడిని చంపటానికే భూమి మీద ఉన్న ఈ పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతున్నాను. ఓ భగవతి, ఈ లోకంలో నాకిదే పరమ వ్రతమంది. ఆ మాటలు విని నా తల్లి కోపంగా అంబతో ఇలా అంది, ఓ అబల, నువ్వు మోసంతో ప్రవర్తిస్తున్నావు. నీ కోరిక తీరదు, నీ ప్రయత్నం నెరవేరదు. నువ్వు భీష్ముని వినాశనాన్ని కోరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటే నువ్వు వ్రతంలో ఉండగానే శరీరాన్ని విడిచిపెట్టేస్తావు, నదిగా మారిపోతావు. అది కూడా వంకర టింకరగా ప్రవహించేది, కేవలం వర్షపు నీటితో నిండేది, స్నానానికి దిగటానికి దుష్కరంగా ఉండేది అయినా నదిగా అయిపోతావు. కేవలం వర్షాకాలపు నదిగా మాత్రమే నిన్ను గుర్తిస్తారు. మిగిలిన 8 నెలలు కూడా నీ జాడ ఎవరికీ తెలియదు. క్రూరమైనటువంటి ముసళ్లతో నిండి ఉండి సర్వ ప్రాణులకు అది భయంకరంగా ఉంటుంది అని ఆ గంగాదేవి శపించి వెళ్ళిపోయింది. తర్వాత కూడా అంబ తీవ్రమైన తపస్సు చేసింది. కొన్నిసార్లు 8 నెలల వరకు, కొన్నిసార్లు 10 నెలల వరకు నీళ్లు తాగకుండా తపస్సు చేసింది. మళ్ళీ తీర్థాలను చూడాలనే లోభంతో ఆ వత్సభూమిలో అటు ఇటు తిరిగింది. ఆ తీర్థాల్లో అక్కడే తన తపోమహిమతో అంబ అనే పేరుతో నదిగా అయిపోయింది. గంగమాత చెప్పినట్టుగా ఆ నది వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తుంది. మొసళ్లతో నిండి ఉంటుంది, దిగటానికి కష్టంగా ఉంటుంది, వంకర టింకరగా మెలికలు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటుంది. ఓ దుర్యోధన, రాజకన్య అయినటువంటి అంబ అలా తన తపోబలంతో అర్ధ శరీరంతో నదిగా మారిపోయింది. మరొక అర్ధ శరీరంతో కన్యగా ఉండిపోయింది. అర్ధ శరీరం మాత్రమే అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 187వ అధ్యాయం. ఇప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అర్ధ శరీరంతో నదిగా మారింది, అర్ధ శరీరంతో కన్యగానే ఉన్నది అక్కడే. దీన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఏమిటి అని. ఇప్పుడు చూడండి, తెలుస్తుంది మీకు. భీష్ముడు దుర్యోధనుడితో ఇలా చెప్పాడు, ఓ దుర్యోధన, ఆ అంబ ఇంకా తపస్సు చేయాలనే దృఢమైన నిశ్చయం కలిగి ఉంది అర్ధ శరీరంతో. ఆమె సంకల్పం తెలుసుకొని తాపసులందరూ ఆమెను వారించారు. వారు ఇలా అడిగారు, ఓ కళ్యాణి, నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు? అప్పుడు అంబ అందరితోనూ, నేను భీష్ముడి చేత నిర్లక్ష్యం చేయబడ్డాను, తిరస్కరించబడ్డాను, నేను పతిలేని దాననయ్యాను, అతడిని వధించటానికే ఈ దీక్షను పట్టాను. లోకం కోసం కాదు, భీష్ముడిని చంపితేనే నాకు శాంతి కలుగుతుంది. ఇదే నా కోరిక. ఓ తపస్సులారా, నేను ఏ భీష్ముడి కారణంగా శాశ్వతంగా ఎలాంటి కష్టాన్ని పొందాను? పతిలోకం లేనిదానిగా అటు స్త్రీని కాకుండా ఇటు పురుషుడు కాకుండా అయ్యాను. ఆ భీష్ముడిని యుద్ధంలో చంపితేనే నాకు శాంతి కలుగుతుంది. ఇది నా హృదయంలోని కోరిక. స్త్రీ జన్మపై నాకు విరక్తి కలిగింది. అందుకని నేను పురుష జన్మను పొందాలి అనుకుంటున్నాను. భీష్ముడిపై పగను తీర్చుకుంటాను. మీరు నన్ను వారించలేరు అంది. అప్పుడు ఆ మహర్షుల మధ్యలో నుండి ప్రజ్వలిస్తూ శూలపాణి అయినటువంటి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అంబను వరం కోరుకోమన్నాడు. ఆమె ఎంతో సంతోషించి ఆయనకు నమస్కారం పెట్టి నా పరాజయాన్ని కోరుకుంది. శంకరుడు ఆమెతో అలాగే నువ్వు భీష్ముడిని చంపుతావు అని వరం ఇచ్చాడు.
అప్పుడు ఆమె, ఓ దేవా, నేను స్త్రీని కదా, యుద్ధంలో ఎలా గెలుస్తాను? ఓ భూతేశ, ఉమాపతి, శ్రీభావంతో నా మనస్సు ప్రశాంతతను పొంది ఉంది. నువ్వేమో భీష్ముడిని గెలుస్తావు అని వరమిచ్చావు. ఇది నిజమయ్యేలాగా చెయ్యి. నేను భీష్ముడిని యుద్ధంలో ఎదుర్కొని చంపేలాగా చెయ్యి అని కోరింది. అప్పుడు శివుడు అంబతో, ఓ అంబ, నా మాట ఎప్పుడూ అబద్ధం కాదు, సత్యమే అవుతుంది. మరుసటి జన్మలో నువ్వు పురుషుడిగా జన్మిస్తావు. నువ్వు ద్రుపదుడి వంశంలో పుట్టి మహారథుడు అవుతావు. శీఘ్రంగా అస్త్రాలు ప్రయోగిస్తూ అందరి మెప్పును పొందుతావు. చిత్రమైన యుద్ధం చేస్తావు. ఈ జన్మలో నీకు జరిగినదంతా గుర్తు ఉంటుంది. నువ్వు యుద్ధంలో భీష్ముడిని చంపుతావు. ఓ కళ్యాణి, అంతా నేను చెప్పినట్టుగానే జరుగుతుంది. ఆ జన్మలో నువ్వు ముందు కన్యగా పుట్టి కొంతకాలం గడిచిన తర్వాత పురుషుడు అయిపోతావు అని చెప్పి పరశురాముడు అందరూ చూస్తూ ఉండగానే అంతర్ధానయ్యాడు పరమశివుడు. ఇంతవరకు పరశురాముడు అనుకున్నాం. ఆ పరమశివుడు అనుగ్రహించాడు. ఓ దుర్యోధన, అప్పుడు ఆ అంబ మహర్షులందరూ చూస్తూ ఉండగా వనం నుండి కట్టెలను తీసుకొని వచ్చేసింది. గొప్ప చితి పేర్చుకుంది. యమునా నదీ తీరంలో అగ్నిని రగిలించింది. రోషంతో నిండిన మనస్సుతో భీష్ముడి వధ కోసం అంటూ జ్వలిస్తున్న అగ్నిలోకి ప్రవేశించింది అని అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 188వ అధ్యాయం. దుర్యోధనుడు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ పితామహ, శిఖండి మొదట కన్యగా ఉండి తర్వాత పురుషుడుగా ఎలా మారింది? నాకు ఈ విషయం చెప్పండి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ దుర్యోధన, ద్రుపదుడి పట్టమహిషికి పుత్రులు లేరు. ఈ సమయంలో ద్రుపద మహారాజు సంతానం కోసం శివుణ్ణి సంతోషపెట్టాడు. నా వల్ల అంబకు అన్యాయమైపోయిందని ద్రుపదుడు విన్నాడు. నన్ను చంపాలని నిశ్చయించుకొని, మహాదేవ, నాకు పుత్రుడే కావాలి అంటూ ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ శివుడితో ద్రుపదుడు ఇలా అన్నాడు, ఓ ఈశ్వర, నేను భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవాలి కనుక నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించు అన్నాడు. అప్పుడు శివుడు, ఓ రాజా, నీకు మొదట స్త్రీ పుట్టి తర్వాత పురుషుడిగా మారుతుంది అని చెప్పాడు. అలా వరాన్ని పొంది ద్రుపదుడు నగరానికి వచ్చి భార్యతో, ఓ దేవి, నేను ఎంతో ప్రయత్నించి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాను. అప్పుడు ఆ భగవంతుడు ముందు కన్య పుట్టి ఆ కన్య తర్వాత పురుషుడిగా మారుతుంది అని చెప్పాడు. నేను ఆయనను పదే పదే యాచించినా ఈ వరమే ఇచ్చాడన్నాడు. తర్వాత కొంతకాలానికి ద్రుపద మహారాజు భార్య గర్భం ధరించింది. నాకు ఈ విషయం నారద మహర్షి చెప్పాడు. ద్రుపదుడు పుత్రుడి మీద మమకారంతో ఆమెకు సేవలు చేశాడు. ఆమె కోరికలన్నీ తీర్చాడు. ప్రసవకాలం సమీపించింది. ద్రుపదుడి భార్య చక్కని రూపం గల ఒక కన్యను కన్నది. అప్పుడు ఆ రాణి, వీడు నా కొడుకు అని చాటింది. ఆ రోజు కూడా రహస్యాన్ని దాచిపెట్టింది. ఆ రాజు, ఆ రాణి, అందరూ అక్కడ ఉండేవాళ్ళందరూ రాజు రాణికి మాత్రమే తెలిసింది. దాచిపెట్టి ఆ కన్యకు పుత్రుడిలాగానే జాతక కర్మలన్నీ చేశాడు. మహారాణి కూడా పుత్రుడే అని చెబుతూ రహస్యాన్ని కాపాడాలని అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసింది. ఈ విషయం నగరంలో ఎవరికీ తెలియదు. ఆ దంపతులు భగవంతుడైన శివుడి మాటను నమ్మారు కనుక ఆ కన్యను పురుషుడిగానే చెబుతూ నిజాన్ని దాచిపెట్టారు. ఆమె శిఖండిగా ప్రసిద్ధి చెందింది. అందుకని ఆమె శిఖండిగా ప్రసిద్ధి చెందింది. ఈ విషయాన్ని నేను చారుల ద్వారా తెలుసుకున్నాను, నారద మహర్షి ద్వారా తెలుసుకున్నాను, దైవ కార్యం వల్ల, అంబ యొక్క తపస్సు వల్ల తెలుసుకున్నాను అన్నాడు భీష్మ పితామహుడు. దైవవాక్యం కదా అది శివుడు చెప్పాడు కదా. అందుకని అందరూ నమ్ముకున్నారు. నమ్ముకొని ఆడ మనిషి శరీరంతో మగవేషం వేశారు. అందుకని శిఖండి అని పేరు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 189వ అధ్యాయం. భీష్ముడు అంబ యొక్క కథను ఇలా చెప్పాడు. ఆయన తెలుసుకుంటున్నాడు అనుకున్నాం కదా, ఎక్కడెక్కడ తెలుసుకోవాలని చెప్పేసి. ఓ దుర్యోధన,
తర్వాత ద్రుపదుడు తన కుమార్తెకు చిత్రలేఖనం మొదలైన కళలను అన్ని విషయాలను నేర్పటానికి ప్రయత్నం చేశాడు. ధనుర్వేద్య కోసం శిఖండి ద్రోణుడికి శిష్యురాలయ్యింది కూడా. ఒకనాడు ఆమె తల్లి పుత్రుడిలాగా పెరిగిన తన కూతురికి పెళ్లి చేయమని ద్రుపదుడిని కోరింది. ఇంక ఉండలేక కోరింది ద్రుపదుడిని. ఆ కన్యను చూసి అయ్యో ఈమె ఇంకా స్త్రీగానే ఉందని గ్రహించాడు. అయ్యో ద్రుపదుడు భార్యతో చెప్తున్నాడు, ఓ దేవి, మన కూతురు, ఇది కూతురో మాకు ఏం పుట్టిందో తెలీదు, కూతురు కాదో మన కూతురు యవనవతి అయ్యింది, నా శోకాన్ని మరింతగా పెంచుతోంది. ఇప్పుడు మనం దాచిపెట్టలేం. ఇంతవరకు మనం చాలా కష్టపడ్డాం, వేషాలు వేసి 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 చాలా అయిపోయింది. దాని చుట్టే తిరిగాం మనం. లేక నువ్వు ఉండాలా లేక నేను ఉండాలా, ఇంతే మన కథ. దాసదాసీలు ఎవరిని నమ్మటానికి వీల్లేదు కదా. మన ఇద్దరమే ఎంట ఉన్నాం. ఇది పెద్దదైపోయింది, ఇంక ఎంట ఎక్కడ ఉంటాం మనము? ఎంట ఉండటానికి వీల్లేదు. శివుడి మాటలు ఏమైనాయి? ఇవి నేను ఎంతో రహస్యంగా దాచి ఉంచాను కదా, మరి నేనేం పాపం చేయలేదే శివుడికి అని అన్నాడు. అప్పుడు ఆయన భార్య ఇలా అంది, ఓ మహారాజా, బాధపడకండి. శివుడి మాట ఎప్పుడు అసత్యం కాదు. ఎందుకు శివుడిని అట్లా అంటారు మీరు? శివుడు ముల్లోకాలకు సృష్టించగల శక్తిమంతుడు. ఆయన ఎందుకు అబద్ధం ఆడు చెప్తాడు? నేను చెప్పేది వినండి. ముందు ఈ శిఖండికి పెళ్లి చేయండి. ఈ శిఖండికి ఎట్లనే పెళ్లి చేసేది నేను? ఈ శిఖండికి భార్యను తీసుకొని రండి. ఏమన్నావు? భార్యను తీసుకొని వచ్చి పెళ్లి చేయమంటావా? భార్యను తీసుకొని రండి, అప్పుడు శివుడు చెప్పిన మాటలు నిజమవుతాయి అంది. శివుడు ఇంక తట్టుకోలేక ఏమో చేస్తాడు. అందుకని మంచి పని చేశావు, ఎంత మంచి ఉపాయం చెప్పావు నువ్వు. ఆహా, ఇప్పుడు దీనికి పెళ్లి చేస్తే బాగుంటుంది అంటే శిఖండికి, దీనికి అనకూడదు కదా, అందరి దగ్గరగా వీడికి పెళ్లి చేయాలా, వీడు వచ్చింది. ద్రుపదుడు ఒప్పుకున్నాడు. రాజులందరి కులగోత్రాలు తెలుసుకున్నాడు. దశార్ణ దేశ రాజు కూతురు మన శిఖండికి భార్య అని నిశ్చయం చేశాడు. దశార్ణ రాజు కూతురు. దశార్ణ దేశపు రాజు పేరు హిరణ్యవర్మ. ఆయన తన కుమార్తెను శిఖండికి ఇచ్చాడు. ఆ హిరణ్యవర్మ మహాబలవంతుడు. ఆయన ఎవరూ ఎదిరించలేరు. అటువంటి చోట తెచ్చుకున్నాడు. ఏం జరుగుతుందో, ఆయనకు చాలా పెద్ద సైన్యం ఉంది. ఏం ఇరక్కపోతాడో తెలీదు. ఆయన కూతురును శిఖండి పెళ్లి చేసుకొని తనతో పాటుగా తాను కాంపిల్యపురానికి తీసుకొని వచ్చాడు. కొంతకాలం తర్వాత ఆమె అర్థమైపోయింది. ఆవిడికి నిదానంగా తెలిసింది. వీడిదంతా గమనించింది. శిఖండిని స్త్రీగా తెలుసుకుంది. అర్థమైపోయింది, కనిపెట్టేసింది. భార్య కనిపెట్టింది. మనం దాన్ని భార్య అందామా భర్త అందామా తెలియటం లేదు. మనమే అటు ఇటు అయిపోతున్నాం, ఎటు తెలియకోకుండా. సిగ్గుపడుతూ తన దాదులకు చెలికెత్తలకు ఇలా చెప్పింది, ఈ పాంచాల రాజుకు కూతురే ఉంది, శిఖండి స్త్రీయే కానీ పురుషుడు కాదు అని చెప్పేసింది అందరికీ కూడా. ఒక్కరోజు తెలిసిపోయింది, ఎట్లనో తెలిసిపోయింది. అప్పుడు ఆ దశార్ణ దేశం నుండి వచ్చిన దాదులు దాసీలు ఎంతో దిగులు చెందారు. అందరికీ గోవింద అయిపోయింది. వాళ్లకు తెలియదు, అవి వచ్చారు కదా దశార్ణ దేశం నుంచి, వాళ్ళకు తెలియదు, వీళ్ళకు తెలియదు. అందరూ దిగులు పడ్డారు. వీళ్ళు పడ్డారు, వాళ్ళు పడ్డారు. ఈ ఏడుస్తారా, కోపగించుకుంటారా, మొత్తుకుంటారా తెలియదు ఎవరికి కూడా. చూడండి, శిఖండి ఎట్లనో దుఃఖం కూడా అట్లే. వెంటనే ఈ వార్తను హిరణ్యవర్మకు తెలిపారు. దాసీలు చెప్పిన మాటలు విని ఆ రాజుగారు మోసాన్ని గ్రహించాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.